వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి ఈ రోజు మనం ఒక డాండ్రఫ్ ట్రీట్మెంట్ చెప్పబోతున్నాం. మనకి ఈ మేడం అయితే 20 years అండి, టీనేజ్ గర్ల్. మరి తను జాబ్ చేయడం వల్ల హెయిర్ కి తగినంత కేర్ అనేది తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అంటే స్కాల్ప్ మొత్తం డ్రై అయిపోయి డాండ్రఫ్ ఇచ్చింగ్ కంప్లీట్ గా వస్తుందండి. మరి దానికి మన దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, మరి ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలా బయటకు రాగలరు అనేది ఈ రోజు మీకు ట్రీట్మెంట్ లో చూపిస్తానండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ లీడర్స్. ఓకే లీడర్స్, చూడండి స్కాల్ప్ అంతా కంప్లీట్ గా డ్రై అయిపోయింది. మరి చూసారా డాండ్రఫ్ అనేది ఇలా ఫస్ట్ స్టార్టింగ్ మనకి ఎవరికైనా మనం డాండ్రఫ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు స్కాల్ప్ అంతా కూడా ఇలా కోంబుతో మనం స్క్రాచ్ చేసినట్టయితే డాండ్రఫ్ ఏదైతే ఉందో పట్టి ఉన్న డాండ్రఫ్ అనేది మొత్తం అంతా క్లీన్ అవుతుందండి. దాని తర్వాత మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్ తో ఎలాగ ట్రీట్మెంట్ చేయాలి అనేది మీకు చెప్తాను. కానీ ఎక్సలెంట్ రిజల్ట్ అండి ఇది. కంప్లీట్ గా ట్రీట్మెంట్స్ అనేది ఇలా డాండ్రఫ్ కానీ అలోపికా ప్రాబ్లం ఇలాంటి కంప్లీట్ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అవుతుంది. వన్స్ అగైన్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి ఈ రోజు మన మేడం కి ట్రీట్మెంట్ అని చెప్పాం కదా, యాక్చువల్ గా ఇది మన ఆర్నికా TT3 ఆయిల్ అండి. ఈ ఆయిల్ లో మనం కొంచెం హీట్ అనేది చేసి ఆయిల్ ని సి విటమిన్ క్యాప్షన్స్ అలాగే నీమ్ క్యాప్షన్స్ వేస్తాం. ఇందులో కంప్లీట్ గా ఈ నీమ్ క్యాప్షన్స్ అనేది సి విటమిన్ క్యాప్షన్స్ అనేది అంటే ఆమ్లా క్యాప్షన్స్ అనేది ఇక్కడ వేయడం జరుగుతుందండి. 2 క్యాప్షన్స్ వేస్తున్నాము. అలాగే మనకి డాండ్రఫ్ కి ఇచ్చింగ్ కి బ్యాక్టీరియా కిల్ చేయడానికి మన దగ్గర నీమ్ క్యాప్షన్స్ ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఈ నీమ్ క్యాప్షన్స్ ఒక 2 క్యాప్షన్స్ తీసుకుందామండి. కంప్లీట్ గా ఇందులో మిక్స్ చేసేద్దాం. ఇదిగోండి ఆమ్లా క్యాప్షన్స్ కలిపేయడం జరిగింది. సో అలాగే నీమ్ కూడా మిక్స్ చేసేసాము 2 క్యాప్షన్స్. చూడండి కంప్లీట్ గా ఇలా మిక్స్ చేసుకోండి లీడర్స్. కంప్లీట్ గా మిక్స్ చేసిన తర్వాత జస్ట్ కాటన్ పెట్టుకొని మనం స్కాల్ప్ అంతా కూడా కంప్లీట్ గా అప్లై చేసుకుని మసాజ్ ఇస్తాం లీడర్స్. సో ఒక 20 minutes మసాజ్ అనేది ఇవ్వాలండి. ఓకే అండి, కంప్లీట్ గా ఆయిల్ మొత్తం కూడా స్కాల్ప్ అప్లై చేసాము. కంప్లీట్ గా మొత్తం స్కాల్ప్ మొత్తం అప్లై చేసామండి. నీమ్ క్యాప్షన్స్ అలాగే ఆమ్లా క్యాప్షన్స్ కూడా మిక్స్ చేసి మొత్తం TT3 ఆర్నికా ఆయిల్ కొంచెం హీట్ చేసి ఆయిల్ మొత్తం కూడా స్కాల్ప్ అప్లై చేసిన తర్వాత మినిమం చూడండి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ జస్ట్ ఇలాగా స్కాల్ప్ అంతా కూడా స్ప్రెడ్ అయినట్టు కొంచెం ప్రెజర్ పెట్టి మసాజ్ అనేది లైట్ గా ఒక 10 minutes అనేది మసాజ్ ఇవ్వాలండి మొత్తం స్కాల్ప్ అంతా కూడా. ఎందుకంటే కంప్లీట్ గా స్కాల్ప్ అంతా కూడా మన ఆయిల్ అనేది స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి. సో బ్యాక్టీరియా ఏమైనా కిల్ అవ్వాలి అంటే డాండ్రఫ్ ప్రాబ్లం క్లియర్ అవ్వాలి అంటే స్కాల్ప్ అనేది స్ట్రాంగ్ ఎప్పుడైతే అయ్యిందో డాండ్రఫ్ ప్రాబ్లం అనేది క్లియర్ గా ఉంటుందండి. మరి ట్రీట్మెంట్ అనేది వీక్లీ మినిమం 2 అయినా చేసుకోవాలి. చేసుకుంటే మాత్రం మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మసాజ్ చేసిన తర్వాత జస్ట్ దీనికి ఒక కవర్ అనేది క్లోజ్ చేసి 1 hour నుంచి మన డీప్ క్లెన్జింగ్ షాంపూతో మనం వాష్ చేసినట్లయితే ఈ డాండ్రఫ్ ప్రాబ్లం కంప్లీట్ గా క్లియర్ అవుతుందండి. ఓకే లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. అందరూ చూసారు కదండి హెయిర్ తాలూకా ట్రీట్మెంట్. మరి మేడంకి ఏం చేసామంటే ఫస్ట్ రాగానే హెయిర్ అంతా కూడా కోంబుతో స్క్రాప్ చేస్తాం. డాండ్రఫ్ అంతా క్లీన్ చేసాం. చేసిన తర్వాత మన దగ్గర ఉన్న ఆయిల్ TT3 ఆర్నికా ఏష్యూర్ హెయిర్ ఆయిల్ లోని 2 నీమ్ క్యాప్షన్స్ ఒక ఆమ్లా క్యాప్షన్స్ సి విటమిన్ ఉసిరి క్యాప్షన్ అండి. ఈ 2 మొత్తం వేసి కంప్లీట్ గా మిక్స్ చేసి కాటన్ తో స్కాల్ప్ అంతా కూడా రబ్ చేసి మసాజ్ చేసాం. ఒక 20 minutes వరకు మసాజ్ చేసి హెయిర్ అలా వదులుద్దామండి. వదిలేసిన తర్వాత మన దగ్గర ఏదైతే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ షాంపూ ఉందో ఐష్యూర్ లో గ్రీన్ కలర్ దాంతో హెడ్ వాష్ చేసినట్టయితే డాండ్రఫ్ అలోపికా ప్రాబ్లం ఇచ్చింగ్ ఇవన్నీ క్లియర్ అవుతుంది. మరి ఈ ట్రీట్మెంట్ ఎప్పుడెప్పుడు చేయాలి మేడం అంటే ఖచ్చితంగా డాండ్రఫ్ అనేది ప్రాబ్లం అనేది క్లియర్ అయ్యే వరకు వారానికి మినిమం 3 times అయినా సరే నైట్ అప్లై చేసి మార్నింగ్ అనేది హెడ్ వాష్ చేసినట్టయితే మీకు ఎలాంటి ఇచ్చింగ్ డాండ్రఫ్ ఎనీ ప్రాబ్లం అయినా సరే స్కాల్ప్ లో ఉన్న ప్రాబ్లం అనేది కంప్లీట్ గా క్లియర్ అయిపోతుందండి. అద్భుతంగా క్లియర్. వన్స్ అగైన్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అయితే స్కాల్ప్ కి పైన మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం. మరి ఇంటర్నల్ గా మనం ఎలాంటి న్యూట్రిషన్స్ తీసుకోవాలి అంటే స్కాల్ప్ అవనివ్వండి, మన హెయిర్ అవనివ్వండి, మన స్కిన్ అవనివ్వండి ఎప్పుడు కూడా హెల్తీగా ఉండాలి అంటే ఖచ్చితంగా మరి డాండ్రఫ్ ఎందుకు పడుతుంది అంటే మన బ్లడ్ లో ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా కూడా ఫంగస్ ఉన్నా కూడా మనకి పడుతుందండి. అలాంటప్పుడు మనం నీమ్ క్యాప్షన్స్ వాళ్ళకి సజెస్ట్ చేయవలసిన న్యూట్రిషన్స్ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి నీమ్ క్యాప్షన్ ఇస్తే బ్లడ్ లో ఉన్న బ్యాక్టీరియా ఫంగస్ కూడా క్లీన్ అవుతుంది. సో అలాగే ఆమ్లా క్యాప్షన్స్ అండి మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి ఇస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, డాండ్రఫ్ పట్టకుండా ఉంటుంది, స్కాల్ప్ లో ఎలాంటి ప్రాబ్లం అయినా క్లీన్ చేసి
స్కాల్ప్ ని స్ట్రాంగ్ గా ఉంచుతుంది. సో అలాగే హెయిర్, స్కిన్, నెయిల్ క్యాప్షన్స్, ఈ క్యాప్షన్స్ చాలా అద్భుతమైన మిరాకిల్ రిజల్ట్ అనేది ఇస్తుంది. మన లేటెస్ట్ గా ఒక లేడీకి నేను వీడియో కూడా చేసి పెట్టాను, ఎక్సలెంట్ రిజల్ట్ అండి. అలోపికా ప్రాబ్లం చాలా అద్భుతంగా క్లియర్ అయింది. సో హెయిర్, స్కిన్, నెయిల్ క్యాప్షన్స్ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి అప్లై చేసి మన షాంపూ అండ్ కండిషనర్ ఇస్తే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుందండి. వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి మేడం కి ఇప్పుడు హెయిర్ కి సంబంధించి ట్రీట్మెంట్ అయితే చేస్తాము. చక్కగా మనము నీమ్ క్యాప్షన్ అలాగే ఆమ్లా క్యాప్షన్ వేసి ఆయిల్ లో వేసి మసాజ్ అనేది ఇచ్చేసిన తర్వాత మనకి షవర్ క్యాప్ ఉంటుంది కదండి, షవర్ క్యాప్ తో క్లోజ్ చేసేస్తాం ఒక 20 minutes మసాజ్ ఇచ్చిన తర్వాత. ఎందుకు షవర్ క్యాప్ తో క్లోజ్ చేస్తాము అంటే మనకి హెడ్ కూడా స్కాల్ప్ కి కూడా ఆక్సిజన్ అనేది రాకూడదండి. ఎందుకంటే బ్యాక్టీరియా కూడా జీవం ఉంటుంది. ఎప్పుడైతే షవర్ క్యాప్ తో క్లోజ్ చేస్తామో ఆటోమేటిక్ గా బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. వారానికి 2 times ట్రీట్మెంట్ చేసి మరి వాళ్ళకి ఎటువంటి న్యూట్రిషన్స్ ఇవ్వాలి అంటే నీమ్ క్యాప్షన్ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి, ఆమ్లా క్యాప్షన్ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి, అలాగే హెయిర్ అండ్ స్కిన్ నెయిల్ క్యాప్షన్ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి, ఇలా 3 క్యాప్షన్స్ అండి. 3 క్యాప్షన్స్ కూడా చక్కగా ఒకేసారి మనం డైలీ 2 పూట్ల కూడా వేసుకున్నట్టయితే వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్. డైలీ 2 times యూజ్ చేస్తే ఎక్సలెంట్. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. మరి నిన్నటి నుంచి మనం ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ నేర్చుకుంటున్నామండి. డాండ్రఫ్ అందరికీ ఉన్న మేజర్ ప్రాబ్లం. సో దానికోసం మీరు ఏం భయపడవలసిన అవసరం లేదండి. సో డాండ్రఫ్ ఎక్కువైతే మళ్ళీ అలోపిక ఇలాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ కి మనము ముందుకు వెళ్ళిపోతాం. సో అలా కాకుండా స్టార్టింగ్ లోనే దాన్ని మీరు రిమూవ్ చేయాలి అంటే ఏం లేదండి, వాటర్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేయండి. సో అలాగే ప్రతి ఒక్కరు మీరు వాడే కోంబ్ ఏదైతే ఉందో సపరేట్ గా మీ కోంబ్ అనేది యూజ్ చేసుకోండి. సో దానితో పాటు వీక్లీ వారానికి 2 సార్లైనా మీరు వాడే ఆయిల్లో, మీరు ఏదైతే ఆయిల్ యూజ్ చేస్తున్నారో ఆయిల్లో మరి నీమ్ న్యూట్రిషన్ ఒకటి అలాగే ఆమ్లా న్యూట్రిషన్ ఒకటి వేసి గోరువెచ్చగా చక్కగా అప్లై చేసుకుని హెడ్ అంతా అప్లై చేసుకోండి, మసాజ్ చేయండి 20 minutes. దాని తర్వాత క్లోజ్ చేసుకోండి. హెయిర్ అనేది గాలి వెళ్లకుండా జస్ట్ షవర్ క్యాప్ తో క్లోజ్ చేసుకుని ఎర్లీ మార్నింగే డీప్ క్లెన్జింగ్ షాంపూతో వాష్ చేసుకోండి. ఇలా వీక్లీ ట్వైస్ చేసినట్టయితే అద్భుతమైన రిజల్ట్. దాంతో పాటు నీము అండ్ ఆమ్లా హెయిర్ అండ్ స్కిన్ నెయిల్స్ న్యూట్రిషన్స్ 2 పూట్ల యూజ్ చేయండి.